అయితే మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యుడు భోసలే నారాయణరావు పటేల్ గారు విట్టారెడ్డి గారు ఇగో ఇక్కడ ఏదో డిస్కస్ చేస్తున్నారా అని అనుకుంటున్నారా? ఏం లేదు, మన బాసరకు మన మంత్రివర్యులు ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు సార్ ఇట్లా వచ్చిండు కాబట్టి బాసర క్షేత్రంలో ఉన్నటువంటి కొంత రైతులకు అదేవిధంగా అక్కడ ట్రిబుల్ ఐటీ విద్యార్థులకు కలిసి వాళ్ళ సమస్యలను తెలుసుకొని పోదామని గీల మన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ వచ్చిన సార్కు ఇగో అక్కడ గౌరవవందనం ఇస్తున్నారు, ఒకసారి చూడండి. श्रीमान गाड़ा हाजर श्रीमान అయితే ఇట్లా ఇక సార్ మనకు ఆడ రాగానే ముందుగల గౌరవం ఇవ్వగానే ఇక సార్ కోసం ఆడ ఇక్కడ చూడు ఇట్లా పెద్ద లైన్ ఉన్నదో ఆడ ఉన్నటువంటి కార్యకర్తలు నేనంటే నేను, నువ్వు అంటే నువ్వు, ముందు నేను కలవాలా, నేను సెలవు కప్పాలని అక్కడ ప్రతి ఒక్కరు ఇక ఆడ ఆట పడుతున్నారు. ఇక మన మంత్రివర్యులు బయట వెళ్ళంగానే అక్కడ ఉన్నటువంటి రైతులు అదేవిధంగా డిగ్రీ కళాశాల బైన్సా మన కమిటీ మెంబర్లు అదేవిధంగా ఓంప్రకాష్ లడ్డా గారు, ఆత్మ చైర్మన్ నరసారెడ్డి గారు అక్కడ ఈ విధంగా మన మంత్రివర్యులు జూపల్లి గారికి అక్కడ సన్మానం చేయడం జరిగింది. ఇక దాని తర్వాత జూపల్లి కృష్ణారావు సార్ అక్కడ కార్యకర్తలతో కలిసి ఈ విధంగా మాజీ మంత్రివర్యులు మన ఇంద్రకరణ్ రెడ్డి గారు అదేవిధంగా మన సముద్రాల వేణుగోపాల్చారి గారు వాళ్ళతో కలిసి అక్కడ ఈ బాసర అమ్మవారి యొక్క క్షేత్రంలో వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క పాదాలకు అక్కడ ఈ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక అక్కడి నుంచి అమ్మవారి సన్నిధిలో ఈ విధంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ హారతి తీసుకోవడం జరిగింది. ఇక దండ విఠల్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, మన ఎమ్మెల్సీ గారు. ఇక అక్కడ ఈ విధంగా ప్రతి ఒక్కరు హారతి తీసుకొని అక్కడ అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరికి మంచిగా ఉండేటట్టు ఆరోగ్యంగా ఉండేటట్టు దీవించు తల్లి అని అక్కడ మన జూపల్లి కృష్ణారావు సార్ గారు అమ్మవారికి మొక్కడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జూపల్లి గారికి మన శంకర్ చంద్ర గారు అక్కడ పలకరించడం జరిగింది. కలెక్టర్ మేరం గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కుబీర్ మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని బషీర్భాయ్ గారు, బంకబాబు గారు అక్కడ సార్కి సన్మానించడం జరిగింది. ఇక దాని తర్వాత ఏదైతే రావుస్ సంఘం ఉందో అక్కడ వెలమ సంఘం ఉందో వాళ్ళు కూడా అక్కడ సార్ గారికి ఈ విధంగా సన్మానించి శాలువతో బొకే అందజేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా యువ నాయకుడు సోషల్ మీడియా యువ నాయకుడు సాయిబ్రావు గారు సార్కి అక్కడ సమస్యలను తెలపడం జరిగింది. ఈ విధంగా డిగ్రీ కళాశాల కమిటీ మెంబర్లు సార్కు సన్మానించడం జరిగింది. ఇక అదేవిధంగా మన కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ సార్కు సన్మానించడం జరిగింది. ఈ 30 పడకల ఆసుపత్రి అక్కడ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ విధంగా ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది. అక్కడ నుంచి రైతులు ఏ విధంగా నష్టపోయిళ్ళు, ఏ విధంగా నీళ్ళన్నీ గోదావరి నీళ్ళన్నీ ఈ పొలాలలో చొచ్చుక వచ్చినాయి, అదేవిధంగా ఎంత నష్టం జరిగిందనే దాని గురించి అక్కడ మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు అక్కడ అడిగి తెలుసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు అదేవిధంగా ఈ కూడా రైతు చెప్తున్నాడు, ఆ రైతు అన్ని విషయాలు తెలపడం జరిగింది. ట్రిబుల్ ఐటీలో ఉన్నటువంటి ఈ విధంగా అక్కడ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆ విధంగా అక్కడ ఇనాగ్రేషన్ జరిగిన తర్వాత అక్కడ జూపల్లి కృష్ణారావుకు సార్ గారికి అక్కడ మినిస్టర్ గారికి అక్కడ విద్యార్థులందరూ కరచలనంతో చప్పట్లతో అక్కడ స్వాగతం పలకడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు ఆడిటోరియంలో మీరు విద్యార్థులు ఎంతో సంతోషానికి గురై వాళ్ళకి అందిస్తున్నటువంటి అన్ని సదుపాయాలను వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆనందంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి అక్కడ చప్పట్లు కొట్టడం జరిగింది. ఈసీ చేతుల మీదుగా అక్కడ వచ్చినటువంటి నాయకులకు అందరికీ సన్మానించడం జరిగింది. ఇక అక్కడ విద్యార్థులు ఒక్కొక్కరు వచ్చి మన మినిస్టర్ గారికి తమ యొక్క సమస్యలను తెలపడం జరిగింది. ఇక అక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులకు డ్రెస్ కోడ్ను యూనిఫామ్ను కూడా అక్కడ అందించడం జరిగింది. ఈ విధంగా అక్కడ వచ్చినటువంటి ప్రముఖులందరూ నా విద్యార్థులకు అక్కడ ఈ డ్రెస్ను అందించడం జరిగింది. ఇక్కడ ఈ అమ్మాయి మన విట్టారెడ్డి గారి చేతుల మీద అందుకోవడం జరిగింది. అంతేకాకుండా జూపల్లి కృష్ణారావు సార్ గారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ఈ విధంగా అక్కడ కూర్చుండి ఫోటో దిగడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హ్యాండిక్యాప్ విద్యార్థులకు ఆప్యాయతగా పలకరించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో అక్కడ సహాపంక్తి భోజనం కూడా అక్కడ చేయడం జరిగింది.
ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు గాను విద్యార్థులు సంతోషం. ఇక్కడ ఒక 30 పడకల ఆసుపత్రి కావాలి. ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు గౌరవ ముఖ్యమంత్రి కోరినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 5,75,00,000 30 పడకల హాస్పిటల్ మంజూరు చేయడం జరిగింది. దానికి ఇప్పుడు పునాది రాయి వేసేటానికి. రెండవది, ఈ రోజున ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశం బాసర సరస్వతి అమ్మవారి దర్శనంలో పాటుగా బాసర దేవాలయం కోసం. రెండవది పునాది రాయి. మూడవది, ఈ మధ్యలో కూర్చుండే భారీ వర్షాల వల్ల పంటలకు నష్టం జరిగిన కావచ్చు, రోడ్లు ఎగిపోయినవి కావచ్చు, అట్లాగే మనుషులు ప్రాణాలు